న్యూస్ లెన్స్ చూద్దాం. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. కొన్ని పాటల్లో స్టెప్స్ అసభ్యంగా ఉన్నాయని కమిషన్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది. నిర్మాతలు, దర్శకులు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల అదీదా సర్ప్రైజ్ పాటపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ పాటపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది. న్యూస్ లెన్స్ చూద్దాం. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. కొన్ని పాటల్లో స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని కమిషన్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల నేపథ్యంలోనే మహిళా కమిషన్ స్పందించింది. అలాగే నిర్మాతలు, దర్శకులు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఇక అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, అసలు ఎందుకు మహిళా కమిషన్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? శ్రీదేవి నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందినటువంటి సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ని చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ వచ్చి మైత్రి మూవీ మేకర్స్. ఆ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ని రిలీజ్ చేశారు. అదిదా సర్ప్రైజు అనేటువంటి దాంతో ప్రారంభమయ్యేటువంటి ఆ పాటలో కేతికా శర్మ, హీరోయిన్ కేతికా శర్మ వచ్చి ఒక స్పెషల్ ఆ సాంగ్లో యాక్ట్ చేశారనమాట. దాంట్లో ఆమె వేసుకున్నటువంటి వస్త్రధారణ అంటే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఆమె చేసినటువంటి డ్యాన్స్లో చేసినటువంటి ఆ విధానం కానీ, దానిపైన వచ్చేసి కుర్రకారుని అది ఆకర్షిస్తూనే ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు ఎవరైతే నార్మల్గా కామన్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే, ఎవరైతే రిమైనింగ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి చాలా విమర్శలు వచ్చింది. ఇలాంటి ఒక కంపోజిషన్ని ఇలాంటి ఒక డ్యాన్స్ నెంబర్ని అసలు ఎలా కంపోజ్ చేస్తారు, కేవలం అది కొందరు ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని ఎలా చిత్రీకరిస్తారు? ఒక సినిమా కానీ, ఒక పాట కానీ అన్ని వర్గాలు వాళ్ళు చూసేలాగా ఉండాలి కదా. అలా దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ప్రవర్తించినప్పుడు అది చాలా సమస్యలు క్రియేట్ చేస్తుంది అనేది కొందరు వాదన. ఆ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించినటువంటి దానిపైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఈ పాటని అదిదా సర్ప్రైజ్ పాటని కంపోజ్ చేసింది వచ్చేసి డాన్స్ మాస్టర్ శేఖర్ గారు. ఆయన హుక్ స్టెప్స్, ఆయన కంపోజ్ చేసినట్టు హుక్ స్టెప్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అన్నిటిపైన కూడా ఎప్పుడైతే పాట రిలీజ్ చేస్తారో ఆ కొన్ని గంటల్లోనే శేఖర్ మాస్టర్ పైన కూడా విమర్శలు అనేటివి వచ్చాయి. అందుకు కారణం వచ్చేసి ఆయన రీసెంట్గా ముందు 2 సినిమాల్లో కంపోజ్ చేసినటువంటి 2 పాటలు కూడా అదే తరహాలో మహిళలని మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వారిని ఆటబొమ్మలుగా చూపిస్తున్నారు, సినిమాల్లో అశ్లీలత ఎక్కువైపోతుంది అనేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఇలాంటి ఒక సందర్భంలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నటువంటి డ్యాన్స్ ఆయన ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అట్లాంటి ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా ఇట్లాంటి ఒక డ్యాన్స్ నెంబర్ని కంపోజ్ చేయడం అనేది విమర్శలకు తావిస్తుందన్నమాట. ఇప్పటికీ మిస్టర్ బచ్చన్లో ఒక సాంగ్ కంపోజ్ చేశారు. అలాగే డాకు మహారాజ్లో దబిడి దిబిడి అనే ఒక సాంగ్ను కంపోజ్ చేశారు. ఈ 2 సాంగ్స్కి సంబంధించి ఈ 2 సినిమాలకి సంబంధించి అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అసలు ఇలాంటి సాంగ్స్ని ఎలా కంపోజ్ చేస్తారు, హుక్ స్టెప్ అని చెప్పేసి ఎలా పడితే అలా చూపిస్తారా లేడీస్ని, ఆ మహిళల్ని స్క్రీన్ పైన ఎలా పడితే అలా చూపిస్తారా, గ్లామర్ చూపించడానికి కూడా ఒక పరిధి ఉంటుంది కదా, ఇంతకుముందు సినిమాల్లో కూడా గ్లామర్ చూపించేవాళ్ళు కదా అనేటువంటి ఇలాంటి విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే తరహాలుగా అదిదా సర్ప్రైజ్ పాటలో కూడా హుక్ స్టెప్ వేశారు. ఆ హుక్ స్టెప్కి సంబంధించి మీమ్స్ కానీ, విమర్శలు కానీ చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో ఆ సాంగ్ పైన ఆ సినిమాకి సంబంధించిన ఆ సినిమా పైన కానీ ఆ సాంగ్ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ ఫిర్యాదులు అనేది తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. దీంతో మహిళా కమిషన్ అనేది చాలా సీరియస్ అయ్యింది.
సినిమా చేసేటువంటి దర్శకులైనా కానీ, నిర్మాతలైనా కానీ, డ్యాన్స్ కంపోజ్ చేసేటువంటి కొరియోగ్రాఫర్లైనా కానీ ఒక బాధ్యతతో అంటే బాధ్యతగా ఉండాలి. వాళ్ళ బాధ్యతని చక్కగా నిర్వర్తించాలి. ఇలాంటి ఒక డాన్సింగ్ నెంబర్ని మనం చూడలేని విధంగా అశ్లీలంగా కంపోజ్ చేయడం అనేది చాలా తప్పు. అంటే మీరు హద్దులు దాటినప్పుడు మేము చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము, లీగల్ యాక్షన్ మేము తీసుకునేదానికి మాకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. కాబట్టి మీరు మీ పరిధిని దాటకండి. ఏది చేయాలి, ఎలా చేయాలి, ఏది చేయాలి అనే దానిపైన మీరు ఒక బాధ్యతగా ఉన్నప్పుడు మేము కూడా దాన్ని మేము గమనిస్తూనే ఉంటాము అనేది తెలంగాణ మహిళా కమిషన్ అనేది మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇకపైన సినిమాలు చేసినటువంటి నిర్మాతలైనా, దర్శకులైనా కానీ, డ్యాన్స్ కొరియోగ్రాఫర్లైనా ఎవరైనా సరే మీ బాధ్యతలు అంటే మహిళలని కించపరిచేలాగా, అసభ్యంగా కానీ, అశ్లీలంగా కానీ చూపిస్తే మేము ఊరుకోము, లీగల్ యాక్షన్ తీసుకుంటామని అయితే చెప్పింది. ఇప్పుడు ఎప్పుడైతే అదిదాస్ సర్ప్రైజ్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకే ఆ సాంగ్ను వచ్చేసి 70 లక్షల మంది చూశారనమాట. అంటే 7 మిలియన్ల వ్యూవర్స్ వచ్చింది పాటకి. ఇంకా సాంగ్ వెళ్తూనే ఉంది. అయితే ఆ సాంగ్ని వ్యూస్ ఎలాగైతే వస్తుందో విమర్శలు అంతకు మించి ఎక్కువ వస్తుందన్నమాట. ఇలాంటి ఒక సాంగ్ని ఎలా కంపోజ్ చేస్తారు అని చెప్పేసి అప్పుడే చేశారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి ఒక డ్రెస్సింగ్ స్టైల్ వేసుకునేసే మీమ్స్ చేయడం కానీ, పాటని రీమేక్ చేయడం కానివ్వండి చేస్తున్నారు. దానిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఈ అశ్లీలతని వీళ్ళు పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి ఒక అశ్లీలటువంటి ఒక భావజాలాన్ని అందరూ అంటే సినిమా వాళ్ళు తమకు తెలియకుండానే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అన్ని అంటే ఇలాంటి ఒక తెలియనటువంటి ఒక అశ్లీల భావజాలాన్ని అందరిలో పెంపొందిస్తున్నారు. అసలు వీళ్ళు ఇలాంటి ఒక చర్యలు చేయడం వల్ల సమాజానికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ఎక్కువ విమర్శలు వస్తున్నాయన్నమాట. దీనికి సినిమా స్టైల్లో ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారి ఇప్పటి వరకు అయితే దీనిపైన శేఖర్ మాస్టర్ కానీ, అటు చిత్ర యూనిట్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, నితిన్ వీళ్ళెవరు హీరోలు కానీ ఎవరు అయితే స్పందించలేదు. మరి ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ ఎప్పుడైతే వీళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిందో, మరి దానిపైన నితిన్ అండ్ టీమ్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ, అలాగే శేఖర్ మాస్టర్ కానీ ఏమైనా స్పందిస్తారనేది ఏమో చూడాలి. ఇలాంటి ఒక వాదనలు కానీ ఇలాంటి ఒక విమర్శలు వచ్చినప్పుడు ఎవరైనా మనం ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళని ఇంకెవరైనా గమనం సినిమాల వల్ల యూత్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కదా సార్, ఇది పవర్ఫుల్ మాధ్యమం కదా అని మనం ఎప్పుడైనా సినిమాలను చూసి ఎవరు ఏం చెడిపోవడం లేదు, సమాజంలో జరిగేది మేము చూపిస్తున్నాం వాళ్ళు అంటున్నారు. సమాజంలో జరిగేది మేము చూపిస్తున్నాం వాళ్ళంటే దానివల్ల ఏమి సమాజం వల్ల సినిమాల వల్ల సమాజానికి ఎటువంటి ఇది ఏమి ఉండదు, చాలా తక్కువ ప్రభావం ఉంటుంది, మేము జరిగేదో చూపిస్తాను కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ అనేది అదిదాస్ సర్ప్రైజ్ పైన ఇచ్చినటువంటి వార్నింగ్ని చిత్ర యూనిట్ ఎలా తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. కొన్ని పాటల్లో స్టెప్స్ అసభ్యంగా ఉన్నాయని కమిషన్కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ స్పందించింది. నిర్మాతలు, దర్శకులు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇటీవల అదిదాస్ సర్ప్రైజ్ పాటపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ పాటపైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది.